కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వివాదం రచ్చకెక్కింది. ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ అగ్గిరాజేసింది. జనసేన నేతలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు. అయితే వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేశారు పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్. అయితే జనసేన నేతలు వెంటనే కౌంటర్గా ఆందోళన చేశారు. ప్రతిసారి వర్మకు ఇది అలవాటుగా మారిందని ఘర్షణకు దిగారు. మాటామాటా పెరగడంతో టీడీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పెండెం దొరబాబుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొరబాబెవడు అంటూ వర్మ పరుష పదజాలంతో మాట్లాడారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు చెరువులు తవ్వటానికి వచ్చాడంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. టీడీపీ ఎవరి మీద పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడని వర్మ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఉంటున్నామని, లేదంటే సీన్ వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వివాదం రచ్చకెక్కింది. ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ టీడీపీ అగ్గిరాజేసింది. జనసేన నేతలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు. అయితే వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేశారు పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్. అయితే జనసేన నేతలు వెంటనే కౌంటర్గా ఆందోళన చేశారు. ప్రతిసారి వర్మకు ఇది అలవాటుగా మారిందని ఘర్షణకు దిగారు. మాటామాటా పెరగడంతో టీడీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పెండెం దొరబాబుపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొరబాబెవడు అంటూ వర్మ పరుష పదజాలంతో మాట్లాడారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు చెరువులు తవ్వటానికి వచ్చాడంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. టీడీపీ ఎవరి మీద పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడని వర్మ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఉంటున్నామని, లేదంటే సీన్ వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలలో సీఎం ఫోటో ఉండి తీరాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే వర్మ అల్టిమేటం ఇచ్చారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యేల మధ్య వార్ పీక్స్కి చేరింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, అదేవిధంగా ప్రస్తుతం జనసేనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుల మధ్య ఘర్షణ వాతావరణం చెలరింది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది ఏంటి? దొరబాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్ ఏంటి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి కూడా వెళ్ళారు మాజీ ఎమ్మెల్యేలు అయ్యిద్దరు. ఈరోజు జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారిది ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంది ఎస్సీకి సంబంధించి. ఆ డిస్ట్రిబ్యూషన్కి ఈవేళ మా పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు గారు, సొసైటీ చైర్మన్, అతని ద్వారా చెక్కుల పంపిణీకి కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొన్న సందర్భంలో అక్కడ లోపల మీటింగ్ హాల్లో పెద్ద ఫ్లెక్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడుది, అలాగే పవన్ కళ్యాణ్ గారిది. ఈ రకంగా ఫ్లెక్స్
పెట్టారు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారితో సమానంగానే ఇక్కడ ఈయనకు కూడా ఫోటో పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో తర్వాత బయట నియోజకవర్గ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్యానర్ కట్టడం జరిగింది. ఆ బ్యానర్ను అలా కట్టకూడదు, అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాలనే విధంగా మీటింగ్ హాల్లో ముఖ్యమంత్రి గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఓపెన్గా మీటింగ్లో పెట్టినటువంటి సందర్భం. ప్రతి నిత్యం ప్రతిసారి ఏదో ఒక చిన్న ఇష్యూ పెట్టుకోవడం, దాన్ని ఏదో మీడియాకు ఒక వాయిస్ ఇచ్చేసి వెళ్ళిపోవడం ఆనవాయితీగా చేసుకున్నటువంటి విధానంలో ఈరోజు కూడా దానికే ప్రయత్నం చేసినట్టు సందర్భంలో ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూటమిలో ఉన్నారు, కూటమిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండాలనేది మీరు ఆలోచన చేసుకోండి. ఈ రకంగా తప్పుడు ప్రయాణం చెయ్యొద్దు. మీరు కలిసి మెలిసి కూటమి ప్రభుత్వంతో సహకరించే విధంగా ఏదన్నా అభివృద్ధికి సంబంధించి కానీ ఏదన్నా విషయాలుంటే మీరు లోపల మాట్లాడిన తప్పించి ఈ రకంగా ప్రతిసారి మీడియాకి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాలు మీరు చేయొద్దు అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. మీరు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కార్యకర్తలను కానీ లోకల్ క్యాడర్ని కానీ సముదాయించాల్సింది పోయి మీరే ఒకటిపై ఒకటి దాడులకు చేసుకున్నట్టు విజువల్స్లో కనిపిస్తుంది. ఏం జరిగింది అసలు అప్పుడు? ఇప్పుడు అక్కడ ప్రవర్తన పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్స్ని బ్యానర్ని చింపేయడం అంటే ఇంతకన్నా అమానుషం. కూటమి ప్రభుత్వంలో ఉండి వర్మ గారి దగ్గరుండి వారి క్యాడర్ చేత చేస్తుంటే అది ఎంతవరకు ధర్మం అనేది మీరు కూడా మీడియా కూడా మీరు అక్కడ ఉన్నారు, అక్కడ మీడియా ఉన్నారు, అక్కడ కళ్ళతో చూస్తున్నారు. ప్రతి మీటింగ్లోని ప్రతి ఇష్యూలోని మీడియాకు కూడా తెలుసు. ఆ తెలుసున్నప్పుడు ఈవేళ జరిగినట్టుగా మీడియా కూడా దీన్ని చూసి ప్రజలకు చూపించవలసిన అవసరం ఉంది. అంటే ఏ రకంగా ఈ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు వర్మ అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమి ధర్మాన్ని పాటించుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ అలా కాకుండా ఎప్పుడు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ మీద వక్రీకరించి మాట్లాడడానికే చూస్తున్నాడు తప్పించి ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఆ కూటమి ధర్మాన్ని పాటించకుండా అదే 151 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా జనసేన కార్యకర్త కానీ జనసేన నాయకుడు కానీ ఎక్కడైనా డిస్టర్బెన్స్ చేసిన సందర్భాలు ఏ నియోజకవర్గంలోని లేవు. ఇవాళ కాకినాడలో ఉంది. వ్యక్తిగత ప్రయోజనాలు, సొంత లాభాల కోసం ఈ విధంగా చేస్తున్నారని కామెంట్ చేశారు. ఏంటి వర్మ కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటి ఎంత డిస్టర్బెన్స్ చేస్తారు? మీరేమనుకో? ఇప్పుడు వర్మ అనేది స్వప్రయోజనాలు అనేది మీ అందరికీ తెలుసు. ఎన్నో ఏ రకంగా ప్రభుత్వం ద్వారా ఎన్నో లబ్ధి పొందుతూ ఉన్నాడు. ఎవరి మీద 5 ఏళ్ళు మేము పోరాటం చేసామో వాళ్ళే వచ్చి మా నెత్తనెక్కుతానంటున్నారు, మళ్ళీ పెత్తనం చేస్తానంటే మేము ఊరుకుంటామని కూడా కామెంట్ చేస్తున్నారు. సార్, అతని గురించి చెప్పాలంటే అతని చీకటి కోణాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకునే టైం దగ్గరలో ఉంది, చెప్తాను. పార్టీ దృష్టికి తీసుకెళ్లారు జరుగుతున్న పరిణామాలు, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పారా? వాళ్ళు అడిగారా? ఇప్పటి వరకు నేను పార్టీ దృష్టికి నేను చెప్పలేదు. ఇవాళ నేను అతను ప్రవర్తించే ప్రవర్తనకి ఇబ్బంది పడే నాకుగా నేను వెళ్ళి తప్పు అని చెప్పి అడగడం జరిగింది. ఇది నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను చూసే తాను దానికి సంబంధించి ఆయనపై సమాధానం చెప్పాను. పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది, కావాలని ఆయనలో చాలా చీకటి కోణాలని కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, కూటమిలో విభేదాలు సృష్టించే ప్రయత్నం వర్మ చేస్తున్నారని పెండెం దర్బాబు చెప్తున్నారు.